అండి మార్నింగ్ లేవగానే మా చందన వచ్చి పిన్ని సరస్వతి పుష్కరాలకు వెళ్దామని అడిగిందని చెప్పి కాదనకుండా రెడీ అయి మా ఫ్యామిలీతో కలిసి కాళేశ్వరం బయలుదేరాను. వెళ్ళేటప్పుడు వెహికల్లో గ్యాస్ నింపుకుందామని పెట్రోల్ బంక్ వద్ద ఆగేసరికి మా పిల్లలకు టైం దొరికితే చాలు సెల్ఫీల పిచ్చి. మా వాళ్ళే కాదు అందరూ అంతే కదా, కామెంట్ చేయండి. మా మిల్క్కేమో డ్యాన్స్ పిచ్చి. ఇలా 10 మినిట్స్ ఉన్నామో లేదో పెట్రోల్ బంక్ లో గొలగొల చేశారు. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. మేము బయలుదేరిన టైం బాగలేదేమో. టెంపుల్ కి 2 కిలోమీటర్స్ దూరంలోనే 3 అవర్స్ లో అలా ట్రాఫిక్ లో ఉన్నాము. వామ్మో ఈ ట్రాఫిక్ ఈ జనాల పుష్కర స్నానం అని చెప్పి చాలా రష్ అయితే ఉంది. ఇంకేముంది కాళేశ్వరం రీచ్ అయ్యాం. సరస్వతి పుష్కర్ ఘాట్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉందని చెప్పి అలా నడుచుకుంటూ గంగ వద్దకు చేరుకున్నాం. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో వాళ్ళ కేరింతలు అంత ఇంత కాదండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అక్క బావేమో ఫోన్లోనే ఫోటోషూట్ చేశారు. అంత గాలిలో కూడా దీపం బాగా వెలిగింది. నా చిన్న తల్లులు మాత్రం నీళ్ళలో భయపడకుండా స్నానం చేశారు. మేమంతా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఫోటోలు వీడియోలు అంటూ పిల్లలు కూడా నీళ్ళలో నుండి బయటికి రాకపోయేసరికి నైట్ అయిపోయింది. నేను వచ్చేటప్పుడు స్నానమే కదా అలా వెళ్ళి ఇలా వస్తామనుకున్నా. ఫైనల్గా సరస్వతి పుష్కర స్నానం జర్నీ చాలా బాగా జరిగింది. కూడా సరస్వతి పుష్కర స్నానం చేశారా? కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.